విహారి ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికొచ్చిన తర్వాత యమున విహారిని నిలదీస్తుంది. అసలు మీ కూతురు గురించి కనీసం మీరు పట్టించుకుంటున్నారా? అటు చూస్తే తను కిట్టిపాటని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ వస్తూ ఉంటుంది. కనీసం నువ్వు ఇంట్లో ఉండి కూడా నీ కూతురు గురించి ఆలోచించట్లేదు అని విధంగా యమున నిలదీస్తుండగా అప్పుడు వెంటనే విహారి ఈ విధంగా అంటాడు, తన గురించి నేను పట్టించుకోవడం కాదు కదా, అసలు తన గురించి ఆలోచించాల్సింది సహస్ర అనే విధంగా అంటుండగా ఈలోపు సహస్ర కిట్టిపాటి దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఆ సమయంలో సహస్ర వెంటనే ఇక లోపలికి వెళ్తుండగా, ఒక నిమిషం సహస్ర అని చెప్పేసి విహారీ అంటాడు. ఏంటి బావా, అసలు ఇంతసేపు ఈ టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళావు? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? కిట్టిపాటి కోసం అని చెప్పేసి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కనీసం నీ కూతురు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నా కూతురు అని చెప్పేసి మరి ఇక దూరం పెట్టినట్టు మాట్లాడుతున్నావు. తను నీ కూతురు కూడా కదా, తన గురించి రెస్పాన్సిబిలిటీ నీకు లేదా అని చెప్పేసి సహస్ర అడుగుతుంది. తన గురించి నాకంటే ఎక్కువ నువ్వు ఆలోచించుకోలే, చెప్పాను కదా. ఈ బంధాలు సెంటిమెంట్లు ఇక నుంచి దాని గురించి నేను ఆలోచించనని ఆల్మోస్ట్ నీకు చెప్పాను. ఏంటి బావా, ఏంటి ఆలోచించవు? కూతురు కనీసం 5 సంవత్సరాలు అవుతుంది. నీ కూతురు గురించి నువ్వు ఆలోచించకుంటే ఎవరు ఆలోచిస్తారు? సహస్ర ఇప్పుడు గొడవ పడ్డానిక? అయినా నువ్వు కూడా తనని అలా వదిలేస్తే తను ఎంతలా బాధపడుతుందో కనీసం మీరైనా అర్థం చేసుకుంటున్నారా? ఏంటద్దయ్యా, ఏంటి అర్థం చేసుకునేది? బావ ఎప్పుడైనా తన కూతురు అని చెప్పేసి కనీసం దగ్గర తీసుకున్నాడా? అయినా వాడు తీసుకోలేదు, పక్కన పెట్టు. కానీ నువ్వైనా ఎప్పుడైనా నీ కూతురు గురించి ఆలోచించావా? తను ఏం తింటుందో, ఏం చేస్తుందో, అసలు తను ఎలా బాధపడుతుందో, దేని గురించి బాధపడుతుందో, తన మనసులో ఏంటో అని చెప్పేసి ఒక్కనాడైనా తన గురించి ఆలోచించావా? పేరుకు కన్నారు అని విధంగా అంటుండగా పద్మాక్షి ఆ మాటలు విని, ఏంటి నా కూతుర్ని బెదిరిస్తున్నావా? అయినా నా కూతురే ఆలోచించాల్సిందేనా? ఇద్దరికి బాధ్యత లేదా కూతురు అని చెప్పేసి? వాడేదో తన కూతుర్ని చాలా చక్కగా చూసుకున్నట్టు నా కూతురేమో దాన్ని చక్కగా చూసుకున్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అంటుండగా, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు వదిన. సహస్ర చేసిన బట్టి నేను మాట్లాడుకోవాల్సి వస్తుంది. అయినా నా కూతురు ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది. తన కూతురు గురించి తను ఆలోచించకుంటే వేరే వాళ్ళు వచ్చి ఆలోచిస్తారా అని అంటుండగా, నా వల్ల ఎవరు గొడవ పడాల్సిన అవసరం లేదు. అయినా నేను ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఇక నా గురించి ఆలోచించడం పక్కన పెట్టండి అని సిరియాని వెళ్ళిపోతుంది. తన చిన్న మనసు ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుందో కనీసం తన గురించైనా ఆలోచించండి. ఇక మీకు గొడవపడి కాంప్రమైజ్ కాకుండా ఇలా పెదార్థాలు తీసి కూతురు జీవితాన్ని మీ చేతులారా మీరే ఇలా చేయడం కరెక్ట్ కాదురా అని బాధతో వెళ్ళిపోతుంది. ఇక తన మనవరాలు కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయానికి తెల్లేసరిగా ఇక గుడికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పేసి వెంటనే ఇక యమున గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళిన సమయంలో అక్కడికి ఈ టెండర్ తన చేతికి వస్తుందని చెప్పేసి ఇక దేవుణ్ణి కోరుకునడానికి ఇక సిరి కొడుకు క్రిష్ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అమ్మ, ఈ టెండర్ మనకి రావాలని ఆ దేవుణ్ణి కోరుకో అమ్మా, ఖచ్చితంగా మన ఆత్మవిశ్వాసమే మనని ముందుకు నడుపుతుందానా అని అదే గుడి దగ్గరికి వస్తారు. ఎవరు? యమున వచ్చిన గుడి దగ్గరికే ఇక సిరి అంటే లక్ష్మి కొడుకు క్రిష్ అక్కడికి వస్తారు. ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ఈలోపు వెంటనే తను కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అలా ప్రదక్షిణ చేసేసరికి తన మనసులో బాధను ఆ దేవునికి వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈలోపు తనకి అస్తమా ఎక్కువైపోతుంది. ఇక ఆ టైంలో గుండె పట్టుకొని ఒక కాడ కుప్పకూలుతుంది. వెంటనే క్రిష్ చూస్తాడు. ఇక ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా బమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక అక్కడ కార్ చూపిస్తుంది. ఆ కార్ దగ్గరికి క్రిష్ వెళ్తాడు. తన ఆక్సిజన్ది వెంటనే తీసుకొని వస్తాడు. ఇదిగోండి బమ్మ అని చెప్పేసి వెంటనే క్రిష్ ఇక యమున చేతిలో పెడతాడు. అప్పుడు తను ఊపిరి తీసుకుంటుంది. ఆ సమయంలో తను మాత్రం ఇక చాలా థ్యాంక్స్ బాబు, ఈరోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడావు అని ఈ విధంగా అంటుండగా మరోవైపేమో కార్ దగ్గరికి వెళ్తుండగా ఆ సమయంలో తన బ్రీతింగ్ ఎక్కువ, ఇక శ్వాస రాకుండా ఒక్కసారిగా స్టక్ అయి హార్ట్ పట్టుకుంటుంది. ఒక్కసారిగా తను లేచి నడబడుతుండగా ఇక ఆ నడక తడబడుతూ ఉంటుంది. వెంటనే కార్ దగ్గర పడిపోతుంది. అయ్యో పడిపోయారని చెప్పేసి జనాలందరూ చుట్టుముడతారు. అక్కడ ఏం జరిగిందని చెప్పేసి వెంటనే అక్కడికి లక్ష్మి ఇక క్రిష్ ఇద్దరు కలిసి వెళ్తారు. ఏం జరిగిందంటుండగా ఎవరో ఇక అలా పడిపోయింది. తన బ్రీతింగ్ కూడా అసలు చాలా
ఆఖరి ప్రాణంతో ఉన్నట్టుగా ఉంది, అలా చూస్తూ ఉన్నారు, జరగండి అని చెప్పేసి అనేసరికి వెంటనే యమునమ్మ అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో దయచేసి అర్థం చేసుకోండి, ఏదైనా ఆటో మాట్లాడండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు ఆటో మాట్లాడతారు. ఆ సమయంలో వెంటనే ఇక హాస్పిటల్కి తీసుకుని వస్తారు. ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఇక స్పృహ లేకుండా తను ఉంటుంది. వెంటనే యమునమ్మను 5 సంవత్సరాలు చూసిన తర్వాత తన చేయి పట్టుకొని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఎన్నేళ్ల తర్వాత ఇలా మీరు నాకు ఇలా ఎదురు పడతారని కల్లో కూడా అనుకోలేదమ్మా, ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అనే విధంగా అంటుండగా పండు ఇక బయట నుంచి యమునమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి అమ్మగారు గుడికెళ్ళి ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతుండగా ఈలోపు విహారి హాల్లోకి వస్తాడు. ఏంటి పండు, ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కాదు బాబు, ఇక అమ్మగారు వెళ్ళి 2-3 గంటలు అవుతుంది, ఇంకా రావట్లేదు అనేసరికి ఈలోపు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. ఇక 1 నిమిషం అని చెప్పేసి పండు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వెంటనే ఇక అక్కడ యమునమ్మ కింద పడిపోవడం, హాస్పిటల్ తీసుకెళ్లడం అనే విషయం తెలిసిపోతుంది. వెంటనే పండు ఇక విహార్ దగ్గరికి వచ్చి, బాబుగారు అక్కడ ఏమైంది పండు, ఏం జరిగింది? అమ్మగారు కింద పడిపోయారట, ఇక హాస్పిటల్కి తీసుకెళ్లారట అనేసరికి వెంటనే అదే సమయానికి సహస్ర వస్తుంది. సహస్ర ఇక తను మళ్ళీ కిట్టిపాట్ అని చెప్పేసి బయటికి వెళ్తుండగా, సహస్ర అమ్మ హెల్త్ బాగలేదా? అమ్మ గుడికి వెళ్ళింది కదా, అక్కడ కింద పడిపోయిందట, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటి బావా, ఇప్పుడు అత్తయ్య కింద పడిపోతే ఇక దానికోసం అని చెప్పేసి నేను హాస్పిటల్ రావాలా? నా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను, ఆ మాట పోతే మాట రాదు, అందుకే నేను కిట్టిపాటికి చూసుకొని అలాగా హాస్పిటల్కి వస్తాను. అసలు నువ్వు మనిషివేనా? నా తల్లి హాస్పిటల్లో ఉన్నదని చెప్పేసి అంటే కనీసం దానికి రెస్పాండ్ లేకుండా నువ్వు పార్టీ చేసుకొని తర్వాత తీరిగ్గా వస్తావా? ఏంటి బావా, పోయే ప్రాణాలు తిరిగి వస్తాయే ఏంటి నేను వస్తాయి అనేసరికి కోపంతో వెంటనే విహారి సహస్ర చెంప పగలగొడతాడు. ఏంటి బావా, ఇన్ని రోజులు ఎప్పుడు ఒక్కనాడు కూడా నా మీద చెయ్యొత్తునవి, ఈరోజు మీ అమ్మ హాస్పిటల్ ఉందంటే నా మీద చెయ్యొస్తావా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు లక్ష్మి ఇక అలా యమునమ్మ చేయి పట్టుకొని చాలా బాధపడుతుండగా క్రిష్ వస్తాడు. ఏంటమ్మా, తను నీకు తెలుసా అలా చేయి పట్టుకొని బాధపడుతున్నావు అని అంటుండగా, అబ్బే ఏం లేదు నాన్న, తను చూస్తుంటే మా అమ్మని చూసినట్టుగా అనిపించింది, అందుకే అలా బాధేస్తుంది. ఈలోపు వెంటనే ఇక సరేమ్మా అని చెప్పేసి క్రిష్ బయట కూర్చునేసరికి హాస్పిటల్ నేమ్ తెలుసుకుంటాడు విహారి హాస్పిటల్ దగ్గరికి వస్తుండగా ఇక వెంటనే ఇక క్రిష్ వెళ్ళి, ఏం బ్యాట్మ్యాన్ మీరు ఇక్కడికి వచ్చారు, అసలు హాస్పిటల్లో ఎవరున్నారు అనేసరికి, మా అమ్మరా, అందుకే హాస్పిటల్కి వచ్చాను. మీ అమ్మనా, గుళ్ళో పడిపోయింది. ఓ, తను మీ అమ్మనేనా? మీ అమ్మను కాపాడింది ఇక మా అమ్మ బ్యాట్మ్యాన్, దా లోపలుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఏంటిరా మీ అమ్మ మా అమ్మను కాపాడిందా? అవును బ్యాట్మ్యాన్, తను చాలా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది, బ్రీతింగ్ చాలా ఆగిపోయినట్టయింది, చాలా ఇబ్బంది పడ్డది. ఆ టైంకి నేను ఇక తనని కాపాడాలని చూశాను, కాకపోతే కార్ దగ్గర పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు కానీ కనీసం రెస్పాండ్తో కూడా తనని కాపాడాలని లేదు. కానీ మా అమ్మ మాత్రం ఆలోచించి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఇక ఆ టైంలో డాక్టర్ ఇక మీరు విహాన్ని, ఇప్పుడు యమున పేషెంట్ మా అమ్మ, ఓ థ్యాంక్ గాడ్ సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చారు కాబట్టి తన ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చారు. కానీ తనకి హార్ట్లో ఇక ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి చెప్పాను కదా అని అంటుండగా, అవును మేడం, అలాంటి వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా అని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ అంటుండగా, ఇక తనకి ఎలాంటి ఇక భయం కానీ టెన్షన్స్ కానీ పెడితే ఇలాంటి హార్ట్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది, తనని జాగ్రత్తగా చూసుకోవాలి, సమయానికి తను వచ్చి కాపాడులా మీ అమ్మ ఈరోజు సేఫ్ అయిపోయింది అని చెప్పేసేసరికి వెంటనే ఇక లక్ష్మిని చూడాలి, అంటే లక్ష్మి అని చెప్పేసి విహారికి తెలియదు కదా, ఇక మీ అమ్మ ఎక్కడుందిరా అని చెప్పేసి కృష్ణ అడుగుతాడు. ఇక మీ అమ్మ దగ్గర ఉంది రా అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. మరి లక్ష్మి ఎదురు పడుతుందా విహారికి అనేది తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.